రాజకీయాల్లో నాయకులకు స్థిరత్వం అవసరమన్నారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. గతంలో ఉత్తర భారత రాజకీయాల్లో అయారాం గయారాం పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు దక్షిణ భారతంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని కామెంట్ చేశారు. ఇలాంటి గందరగోళంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై లెఫ్ట్ పార్టీలు ఒత్తిడి పెంచాలన్నారు. హైదరాబాద్ మగ్దుం భవన్లో జరిగిన బర్దన్ సంతాప సభకు నాయన్తో పాటు అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్మిక సంక్షేమానికి బర్దన్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. రాజకీయ పరిస్థితులు ఒక అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నప్పుడు మరి జాతీయ నాయకుడు వర్ధన్ గారు లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. వారు ఇంకొక 5-10 కాలాలు ఉంటే ఒక మార్గదర్శకత్వం ఉండేది. రాజకీయ నాయకులు స్థిరమైన సిస్టమ్ తోటి పోతేనే దేశానికి స్వస్థత ఉంటుంది. కానీ ఈనాడు ఆయారాం గాయారాం ఒక కాలం వల్ల ఉత్తర హిందుస్థాన్ నడిచింది. ఇప్పుడు మన దక్షిణ రాష్ట్రాలు కూడా ఆయారాం గాయారాం నడుస్తూనే ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల ఉన్న కార్యకర్తలలో అసంతృప్తి, వచ్చిన వాళ్ళలో అసంతృప్తి, ఈ అసంతృప్తి రాజకీయానికి అనిస్థితికి దారితీస్తుంది. పార్టీని నమ్ముకొని ఉన్నవానికి ఎప్పుడు కూడా నష్టం జరగదు. ప్రజలు నమ్ముకున్న వానికి ఇంకా నష్టం జరగదు. కమ్యూనిస్ట్ పార్టీ అవసరాన్ని చాలామంది అంటున్నారు. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రెజర్ పాలిటిక్స్. అధికారం ఉన్న వాళ్ళ మీద ప్రెజర్ ఉపయోగించేదానికి, ప్రజా సమస్యల మీద ఒత్తిడి చేయడానికి వచ్చేదాకా ప్రెజర్ పాలిటిక్స్ అయితే